భవాని బాధాకరమైన కథ విన్న అరణ్య, నా నుంచి నీకేం కావాలి? నా వెంట ఎందుకు పడ్డావు? అని అడిగింది. దానికి భవాని, నా నాశనానికి కారణమైన వారిలో నువ్వు కూడా ఒకదానివి. కాని నేను నిన్ను చంపాలనుకోవడం లేదు. నీ శరీరంలో ఉంటూ చైతన్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బతికున్నప్పుడు నాకు దక్కని సంతోషాన్ని చనిపోయాక నీ శరీరంలో ఉండి అనుభవించాలనుకుంటున్నాను. నీ శరీరం జీవితాంతం ఇలాగే తల్లడిల్లిపోవడమే నువ్వు చేసిన తప్పుకు శిక్ష అని చెప్పింది. అరణ్య ఆమె మాటలను నమ్మింది. వెంటనే చైతన్యకు ఫోన్ చేసి పిలిపించి ఇల్లంతా పెళ్లికి సిద్ధం చేసింది. నీ భవాని నీ దగ్గరకు తిరిగి వస్తోంది అని అరణ్య చైతన్యతో చెప్పి అతడిని పెళ్లి మండపంలో పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టింది. ఇటు అరణ్య శరీరంలో ఉన్న భవాని పెళ్లి కూతురిగా ముస్తాబై వచ్చింది. చైతన్యను పెళ్లి చేసుకోబోతున్నందుకు ఆమె అమితానందంతో ఉప్పొంగిపోయింది. ఆమె కళ్లనుంచి ఆనంద భాష్పాలు రాలాయి. కాని చైతన్య మనసు అందుకు అంగీకరించలేదు. అరణ్య ఏ పాపం ఎరగదని, ఆమె వల్ల అనుకోకుండా జరిగిన పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష వేయకూడదని అతడు భావించాడు. అందుకే భవానిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ పైకి లేచి నిలబడ్డాడు. నువ్వు చనిపోయావు. నీ జీవితం ముగిసిపోయింది. ఇలా అరణ్య జీవితాన్ని నువ్వు నాశనం చేయకూడదు అని చైతన్య భవానితో అన్నాడు. భవాని కన్నీళ్లు పెట్టుకుంటూ, జీవితాంతం నాకు ఎలాంటి సంతోషమూ దక్కలేదు. ఇప్పుడు అరణ్య శరీరంలో ఉండి నీతో కలిసి సంతోషంగా జీవించాలనుకుంటున్నాను. అరణ్యకు ఆమె జీవితంలో అన్నీ దక్కాయి. ఇప్పుడు నేను సంతోషాన్ని వెతుక్కుంటే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? అని వేడుకుంది. కాని చైతన్య, లేదు భవాని, ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం అని స్పష్టం చేశాడు. ఆ మాటలకు భవానికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆమె ఒక పింగాణి ప్లేట్ను పగలగొట్టి ఆ పెంకును తన మెడపై పెట్టుకుంటూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అరణ్యను చంపేస్తాను అని బెదిరించింది. చైతన్య ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినడానికి సిద్ధంగా లేదు. దాంతో చేసేదేమీ లేక చైతన్య స్వయంగా ఒక కత్తిని తన గొంతులోకి దింపుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అది చూసి భవాని గుండెలవసేలా రోదించింది. అప్పుడు చైతన్య తన చివరి క్షణాల్లో, ఏడవకు భవాని, నేను నీ దగ్గరకే వస్తున్నాను. ఇకపై మనమిద్దరం ఎప్పటికీ సంతోషంగా ఉందాం అని చెప్పాడు. ఆ తర్వాత భవాని ఆత్మ అరణ్య శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా ముక్తి పొందింది.